హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ఇటు వంటలక్క వైటి. ఈరోజు మా ఊరికి మంత్రి మనోహర్ గారు మంత్రి గారు వచ్చారు, ఏపీ మంత్రి. అందుకోసం మేము అందరం వెళ్ళాము. మనోహర్ గారు మంత్రి గారు కూర్చున్నారు. శుభ్రంగా కూర్చుని నేనేం మాట్లాడుతున్నానో నా మాటలన్నీ బాగా మంచిగా విన్నారు. నవ్వుతూ కూడా విన్నారు. ఎందుకంటే నేను డోక్రా గురించి అంతా చెప్పేశాను. సార్ గారు వచ్చేటప్పుడు హంగామా చేసేస్తారు. సార్ని చూసి అన్నీ హంగామా చేస్తారు. మీరు వెళ్ళినాక ఏముండదు సార్, అసలు ఏం పట్టించుకోరు. ఒకవేళ మేము వెళ్ళి ఏదైనా మాట్లాడినా కూడా అస్సలు వినరు వాళ్ళు. ఇప్పుడు మీరు ఉండేదాకా ఈ హంగామా చేస్తారు. మీరు వెళ్ళినాక ఏముండదు అక్కడ. ప్రతి వాళ్ళు కూడా నాలాగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కానీ జనాలు ఎవరు కూడా ముందుకు రావట్లేదు, చెప్పటానికి భయపడుతున్నారు. మళ్ళీ ఏదైనా ప్రాసెస్ వాళ్ళు ఆపుతారని. ఆల్రెడీ నాకు 5 సంవత్సరాల నుంచి మేము లోన్ తీసుకోవాలని ఎంతగా బతిలాడుతున్నాము. మా గ్రూప్లో 10 మంది వెళ్ళి చెప్తున్నాము. అయినా ఏ రోజుకు ఆ రోజు కొత్తగానే మాట్లాడేస్తున్నారు. అందుకోసం సార్ మీ దగ్గరకు వచ్చి నేను చెప్తున్నాను, వీళ్ళందరూ మీ ముందలే అట్ట అంటారు అది ఇది అని. సార్ గారు వచ్చారని హడావుడి చేస్తారు. మీరు వెళ్ళినాక ఏముండదు సార్. మా గురించి, మా డోక్రా గురించి ఇట్లా చేస్తున్నారు. మా డోక్రా గురించి మా గ్రూప్ పేరు ఇది. మనకు 5 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అదేంటండి ఇస్తాననిది ఏదో ఒకటి వంకలు పెట్టింది, ఇస్తాననిది ఏదో ఒకటి వంకలు పెట్టింది అని అన్నీ చెప్పేశాను. ఆల్రెడీ డోక్రా మహిళలకు అందరికీ చెక్కులు వచ్చేసినాయి. సార్ గారు చేతి మీద నుంచి ఇచ్చారు. మనోహర్ సార్ గారు అందరూ ఒక్కొక్క వాళ్ళకి ఆ చెక్కులన్నీ ఇచ్చేశారు. ఒక్కొక్క వాళ్ళు 10 లక్షలని, 15 లక్షలని, 20 లక్షలని అట్లా తీసుకున్నారు. నేను కూడా ఏముంది నాకేం రాలేదుగా, నేను ఊరికని వెళ్ళి సార్కి కలవాలా, సార్కి మాట్లాడాలా. ఎందుకంటే ఆ సార్ మన తెనాలి ఆయనే కదా మనోహర్ సారు. అందుకోసం ఇష్టంగా వెళ్ళాను. ఆ సార్ని కూడా చూడాలని వెళ్ళాను. మనోహర్ సార్ అంటే మన తెనాలి మనిషే కదా, మన తెనాలి మంత్రే కదా. అందుకోసం మనకు సంతోషం అనిపించింది. ఆయన చాలా కూల్, చాలా అతనికి కొంచెమైనా రవ్వంత గర్వమైన, కొంచెమైనా ఎక్కిలితనంగా మాట్లాడటం, మనిషి మాట్లాడుతుంటే రెక్లెస్గా మాట్లాడటం కొంతమంది ఎమ్మెల్యే చేశారు. మన తెనాలి ఎమ్మెల్యే అవి మేము చూసి ఉన్నాము. చాలా ఇబ్బంది పడ్డాము. అందుకోసం ఆయన వచ్చినా కూడా మేము వెళ్ళి అప్పుడు మాట్లాడేవాళ్ళం కాదు. మనోహర్ సార్ గురించి తెలిసి మేము వెళ్ళాము. చాలా అందరికీ చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా ఏం ప్రాబ్లం ఉందో అందరూ చెప్పండి అమ్మన్నారు. అందరూ చెప్పాము. నేను కూడా వెళ్ళి పక్క నిలబడే మాట్లాడాను కొంతసేపు దాకా. మళ్ళీ ఏమో అందరూ ఒకరు డబ్బులు చెక్కులు తీసుకుంటున్నారు. అందరు కలిసి మాట్లాడుతున్నారు. కానీ అందరికీ చెప్పాడు, యాల్మేటర్ వాళ్ళందరికీ చెప్పారు. ఏదైనా మున్సిపాలిటీ వాళ్ళ గురించి ప్రతిదీ ఒక్కొక్క ఇది కాదు, ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క రకంగా మాట్లాడేశారు. ఇవన్నీ చక్కగా చేసుకుని అన్నీ సరిపెట్టుకోండి. ఏదైనా ఉంటే ప్రాబ్లం ఇట్లా చేయండి, ఏ రిమార్క్ కూడా రాకుండా చెయ్యండి. ఎలాంటిదైనా మనకి కులాలు మతాలు దీంట్లో ఏం లేదు. అందరం మేము ఒక్కటే. అందరు కలిసి ఒక మాట మీద చెయ్యాలి. ఏ పని అయినా అందరూ ఒక మాట మీద ఉంటేనే మన ఇది పరిపాలన మంచిగా సాగిద్ది. ఎవరు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఉంటే అలా జరగదు. ఒక మాట మీద ఉండాలా. ఒకే కులం మతం అనేది ఏం ఉండకూడదు. అందరూ ఒక్కటే, అందరు కలిసిమెలిసి ఉండాలని చాలా మంచిగా చెప్పారు. సార్కి నేను ఏమన్నానంటే, సార్ గారు మన డోక్రా గురించి కూడా కొంచెం మంచిగా చెప్పండి సార్. మీ ముందర అట్ట అంటున్నారు, ఆయనకి ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు చాలామంది చాలా ఇబ్బందులు పడ్డేశారు. ఆల్రెడీ డోక్రా కూడా తీసేద్దాం అనుకుంటున్నాము అని అన్నీ చెప్పాను కదా. ఒకరు మాత్రం చెక్కులు తీసుకుంటున్నారు. వెళ్ళేటప్పుడు మాత్రం నేను సార్ గారికి చెప్పాను. సార్ గారు నేను ఫోటో దిగుతాను మీతో పాటు అన్నాను. సరే అమ్మా అన్నారు. అందుకోసం ఫోటో దిగాలని నేను అక్కడ వచ్చి నిలబడినప్పుడు వాళ్ళు ఏంటంటే స్నాక్స్ తీసుకొచ్చారు తినమని. ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు 3 అయింది అక్కడ మీటింగ్ దగ్గర. 3ంటికి అది కాక నేను అన్నం కూడా తినలేదు, హడావుడిగా వెళ్ళిపోయాను. నాకేంటంటే యాల్మేటర్ వాళ్ళు ఎవరు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే వాళ్ళ గురించి రీజన్ వెళ్ళి నేను సార్ గారికి గ్యారెంటీగా చెప్తానని తెలుసు. కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్తానని వాళ్ళకి చెప్పే ఉన్నాను నేను. అందుకోసం నాకు ఎవరు ఏం కబురు చేయలేదు. ఎవరో ఒకరు నా ఫ్రెండ్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ గారు వస్తున్నారు, మంత్రి సారు మన ఎమ్మెల్యే తెనాలి మంత్రి వస్తున్నారు, మన తెనాలి మంత్రే కదా, అలాంటప్పుడు మనకేం భయం ఉంటుంది అని గబగబా నేను అన్నం కూడా తినకుండా మా అమ్మాయిని తీసుకుని బుర్ఖా వేసుకుని వెళ్ళిపోయాను. అది కాక మనోహర్ సార్ ఎప్పుడు కూడా నేను టీవీలో చూస్తూ ఉంటాను కదా, చాలా ప్రశాంతంగా, అస్సలు ఒక్క మాట కూడా మనిషికి తీసి పారేసినట్టుగా ఎకిలితనంగా అట్లా లేకుండా చాలా నిదానంగా, చాలా కూల్గా, ఒక పెద్దరికంగా మాట్లాడతారు కదా. ఆ మాటలు
భలే నచ్చినాయి. ఎందుకంటే అలాంటి మాటలు వినాలనిపించింది నాకు. మాట్లాడేటప్పుడు వెళ్ళి ఒక మంత్రి అని మేము మాట్లాడేటప్పుడు నవ్వుకోవటం, ఏదో ఒక రకంగా వాళ్ళకి కించపరిచినట్టుగా మాట్లాడటం అలాంటి కొంతమంది చేశారు. ఆ ఎమ్మెల్యే వస్తున్నారన్నా కూడా మేము వెళ్ళేవాళ్ళం కాదు, ఎందుకంటే చూసి ఉన్నాం కదా. అందుకని మన మంత్రి గారు మనోహర్ గారు అంటే అందరు ఇష్టపడి చాలా గౌరవంతో చాలా ప్రేమతో అక్కడ ఉండే కళ్యాణ మండపం అంతా ఫుల్గా అయిపోయింది. అసలు పాపం కూర్చోటానికి కూడా ఇంకా కుర్చీలు కూడా సరిపోలేదు. ఎక్కడెక్కడ కుర్చీలన్నీ తీసుకొచ్చి వేసేసారు. అయినా జనాలకి అస్సలు కూర్చోటానికి కూడా లేదు. వెళ్ళి ఎక్కడెక్కడ ఆడుకున్నారు గోడలకి జనాలు ఎక్కువైపోయి. అట్టాగా నేను మాత్రం ఫస్ట్ వెళ్ళిపోయానుగా. నేను మా అమ్మాయి పక్కన కూర్చున్నాము. మాకు అందరికి కుర్చీలు దొరికినాయి. అయినా పాపం ఫుల్గా కుర్చీలు వేసేసారు. అంత జనం ఇంకా కూర్చోటానికి ఎక్కడ సరిపోయింది. కానీ అంత పెద్ద కళ్యాణ మండపం అది, లక్ష్మీ కళ్యాణ మండపం చాలా పెద్దది. కానీ పాపం మగోళ్ళు కొంతమంది అందరూ గోడలకు ఆనుకుని నిలబడిపోయారు సరిపోలేక. అంత జనం వచ్చారు. సార్ గారిని ఇప్పుడు నేనే అక్కడ నిలబడాను, ఎందుకంటే సార్ గారు బయటకు వస్తున్నారు. సార్తో నేను ఫోటో దిగాలనుకున్నాను కదా, అందుకోసం సార్ నా వైపు కూడా చూస్తున్నారు. ఎందుకంటే నేనేం అడగలేదు వెళ్ళి, నాకు స్థలం లేదు సారు, నాకు అది కావాలా సార్, ఇది కావాలా సార్, మా పాప కొంచెం హ్యాండిక్యాప్ సార్, మా పిల్లకి ఏదైనా ఉద్యోగం ఇవ్వండి సార్. అసలే నేను ఎందుకు ఏం అడగలేదంటే, ఇప్పుడు వచ్చారు సార్, మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడవచ్చు. ఇప్పుడు నేను వెళ్ళింది ఎందుకు, డోక్రా గురించి కదా. అక్కడ సన్మానం చేస్తున్నారు, అందరూ వచ్చి సన్మానం చేసి సార్ గారికి మాత్రం టీయో కాఫీ పాపం ఇచ్చారు. ఎందుకంటే చాలాసేపు ఉన్నారు కదా, అసలు ఏం తినలేదు ఆయన. అందుకోసం పాపం స్పెషల్గా అంత కాఫీ టీయో తీసుకొచ్చారు. ఇప్పుడు సార్ ఏమో ఒకరికొకరికి మాట్లాడుతూ కూడా ఎవరి పరిస్థితి ఎలా ఉంది, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు, కొంతమంది ఏదో వచ్చి కొంచెం బాధపడి చెప్పుకుంటున్నారు సార్కి, కొంతమంది వచ్చి ఏదో చూడండి. ఇప్పుడు నేను సార్ దగ్గర